దుబాయ్లో అయితే హాలిడేస్ ఇచ్చారు. సో ఇంకా 2 మంత్స్ కదా, ఇంకా ఈరోజు కూడా మేము ట్రిప్ వేసామన్నమాట. యాక్చువల్గా ఈరోజు వెళ్తూ ఉండేది అట్లాంటిస్ వాటర్ పార్క్ అనమాట. ఇది వరల్డ్ రికార్డ్ వాటర్ పార్క్. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని గార్డెన్స్ నుంచి పామ్ జుమేరాకు అయితే వచ్చేసాము. ఈ పామ్ జుమేరాని మినీ ఐస్లాండ్ కూడా అంటారు. యాక్చువల్గా టూరిస్టులు అందరూ ఖచ్చితంగా విజిట్ చేస్తారనమాట. సో దీంట్లోనే మనకి షాపింగ్ మాల్ కూడా ఉంటుంది. సో అట్లాంటిస్ వాటర్ పార్క్ ఉంటుంది, తర్వాత అక్వేరియం కూడా ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా షాపింగ్ మాల్ ఉండడం వల్ల ఇంకా మనము షాపింగ్ చేసుకోవచ్చు. సో అలా అందరికీ ఎంట్రీ ఉంటుందన్నమాట. కొన్ని ప్లేసెస్లో అయితే అసలు ఎంట్రీ కూడా లేదు, విజిటర్స్ చూడడానికి కూడా అలో చేయరనమాట ఈ అట్లాంటిస్ హోటల్లోకి. సో ఇదనమాట షాపింగ్ మాల్. సో మనకి ఎవ్రీథింగ్ దొరుకుతాయి. యాక్చువల్గా నేను అంతా కవర్ చేయలేకపోయాను. సో మేమైతే ఇప్పుడు అట్లాంటిస్ వాటర్ పార్క్ అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇక్కడే మనకి హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉంటుంది. అది కూడా ఫ్యామిలీ కానీ ఇస్తారనమాట. ఫ్యామిలీకి అయితే ఒక 400 dirhams అయితే ఒక 4 members వెళ్ళొచ్చు అని చెప్పారు లాస్ట్ టైము. సో అయినా కూడా అది కొద్దిగా కాస్ట్లీ అనిపించింది. సో ఇదైతే ద లాస్ట్ చంబర్స్ అక్వేరియం లాస్ట్ టైం విజిట్ చేసాం మేము. సో చాలా బాగుంది ఇది కూడా. సో ఇప్పుడైతే అట్లాంటిస్ వాటర్ పార్క్ వెళ్ళే టైం వచ్చింది. సో అందుకని ఇంకా వచ్చేసామన్నమాట. సో మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము, అది కూడా బర్త్డే స్పెషల్ అనమాట. సో అది కూడా నేను చెప్తాను, ఈ ట్రిప్ ఎలా మాకు వచ్చింది, ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేసి. సో యాక్చువల్గా ఇక్కడ రెస్టారెంట్స్ కానీ పిజ్జా హట్ అంట, కేఎఫ్సి ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఏదో కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉంటాయి కానీ అవి మనం తినలేము ఆ ఫుడ్ అది. సో అందుకని మేమైతే క్యారీ బాక్స్ తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచినే, కానీ వాళ్ళు వాటర్ పార్క్లోకి అలో చేయలేదు. సో మేమైతే ఇంక బయటే పడేసేసి ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి మాకు మెయిల్ అట్లాంటిస్ హోటల్ వాళ్ళు మెయిల్ పంపించారు. యాక్చువల్గా మా సాధ్వి బర్త్డే ఉంది 22కి. సో ఆ బర్త్డేకి మాకు అట్లాంటిస్ వాటర్ పార్క్ వాళ్ళు ఫ్రీగా టికెట్స్ ఇచ్చారనమాట. నా బర్త్డే వచ్చేసి 12th. సో నాకు మా సాధ్వికి 2 టికెట్లు ఫ్రీగా ఇచ్చారనమాట. యాక్చువల్గా దీని టికెట్ వచ్చేసి 335 అఫిషియల్ సైట్లో. సో మాకైతే ఇద్దరికి ఫ్రీ అనమాట. ఎందుకంటే బర్త్డేస్ ఉండడం వల్ల ఈ దుబాయ్లో ఉండేవాళ్ళు ఎవరైనా బర్త్డే మంత్ ఉంటే వాళ్ళు ముందుగా బుక్ చేసుకున్నారనుకో ఈ అట్లాంటిస్ వాటర్ పార్క్కి ఫ్రీగా వెళ్ళొచ్చు. సో అదే అనమాట. మేము ఇంకా సాఫ్ట్ కాపీ తీసుకొని వచ్చాము. మెయిల్లో చూపిస్తే ఇంకా అలానే వాళ్ళు అలో చేయమన్నారు. సో అందుకని మేము సాఫ్ట్ కాపీ తీసుకొని వచ్చామన్నమాట. సో దాన్ని చూపించిన తర్వాత మాకు టికెట్స్ అనేటివి ఇచ్చారు. సో మేమైతే లైన్లో వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా సూపర్ ఎగ్జైట్గా ఉంది మాకు లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇప్పుడైతే మేము టికెట్ తీసుకున్నాం. ఆ స్లిప్ ఇచ్చారనమాట. సో ఆ స్లిప్ అక్కడ చూపిస్తానే మాకు 2 వాచెస్ అనేటివి ఇచ్చారు. సో ఎవ్రీ రైడ్కి ఆ వాచెస్ స్కాన్ చేస్తారనమాట. సో అందుకని అవి మాకు ఇచ్చారు. సో మ్యాప్ కూడా ఇచ్చారనమాట. అంటే ఏ రైడ్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేసి మనకు తెలియదు కదా ఎంత పెద్ద వాటర్ పార్కులో. సో ఆ మ్యాప్ చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు అనమాట. సో దీని లోపలే మనకి స్విమ్మింగ్ సూట్స్ అంట, గ్లాసెస్ అంట, క్యాప్స్, ఎవ్రీథింగ్ మనకు దొరుకుతాయి. ఇంకా
యాక్చువల్‌గా టికెట్ తీసుకునేటప్పుడే లాకర్ కావాలని అడుగుతారు. ఎందుకంటే మొబైల్స్, పర్సు, మనీ ఉంటది కదా! సో, ఇదంతా లాకర్‌లో పెట్టుకోవడానికి అడుగుతారు. సో, దానికైతే మనము 60 దిరమ్స్ పే చేయాలంట. సో, మాకైతే పెద్ద నీడ్ అనిపించలేదు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి కొన్నే తెచ్చుకున్నాము. అందుకనేసి మాకు లాకర్ ఏం తీసుకోలేదు. సో, మనకు బ్యాగ్ అయితే బయట ఔట్ సైడ్ కూడా కొన్ని ర్యాక్స్ ఉంటాయి. అక్కడ పెట్టుకోవచ్చు. సో, ర్యాక్స్ నో ప్రాబ్లమ్. ఏమీ తీసుకోరనమాట ఏ వస్తువు కూడా. సో, ఇవి లాకర్స్ అనమాట. ఇవి తీసుకుంటే మనకు సేఫ్టీగా మొబైల్ కానీ, తర్వాత మనీ కానీ, పర్స్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! అదే అనమాట హాట్ ఎయిర్ బెలూను. సో, ఇక్కడ మనకి ఎంటర్ అవుతానే 3 టవర్స్ ఉంటాయి. యాక్చువల్‌గా 3 టవర్స్‌లోనూ ఎక్సైటింగ్ రైడ్స్ ఉంటాయి. యాక్చువల్‌గా మేము 2 టవర్సే కంప్లీట్ చేసాము. అయినా మార్నింగ్ 10కి వచ్చేసాం మేము. టైమింగ్స్ కూడా 9:45 టు 6:30 PM వరకే అనమాట. అట్లాంటిస్ వాటర్ పార్కు. ఇంకా తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారు. సో, 3 టవర్స్‌లో మేము 2 టవర్సే కంప్లీట్ చేయగలిగాము. ఎందుకంటే సమ్మరు, అది కూడా మా సాధ్వి అన్ని రైడ్స్ వెళ్ళాలంటే భయపడింది తను. సో, ఇదైతే కిడ్స్ సెక్షన్ అనమాట. మనం కూడా వెళ్ళొచ్చు. సో, ఇది కూడా పిల్లలు ఎంజాయ్ చేసే ప్లేస్. యాక్చువల్‌గా బిగ్ రైడ్స్ నేను వీడియో తీయడానికి చాలా కష్టమైపోయింది. సో, యాక్చువల్‌గా ఈ వీడియోస్ ఎలా తీస్తున్నానంటే నేను ఇక్కడ పౌచ్ తీసుకున్నాను నేను. సో, అదొచ్చేసి 70 దిరమ్స్ అనమాట. సో, మన మొబైల్‌ని ఆ పౌచ్‌లో పెట్టేసి ఇలా వీడియో షూట్ చేసుకోవచ్చనమాట. సో, అలా చేస్తున్నాను నేను. లేకపోతే ఇంకా మొబైల్ అయితే ఈ వాటర్‌లోకి అలో చెయ్యరు వాళ్ళు. సో, రైట్ సైడ్ చూడండి ఇంకా సముద్రం ఎంత బాగుందో.
యాక్చువల్గా ఈ అట్లాంటిస్ వాటర్ పార్క్లో నేను టెంకాయ చెట్లు ఎక్కువ చూసాను నేను, అలాగే పాము చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. సో గ్రీనరీగానే ఉందన్నమాట, చాలా బాగుంది. మేము రైడ్స్ వెళ్ళేటప్పుడంతా చాలా ప్లెజెంట్గా ఉండిందన్నమాట మాకు. సో మొబైల్ని నేను పౌచ్లో పెట్టానని చెప్పాను కదా, సో ఆ మొబైల్ వాటర్లో పడ్డా కూడా మనకి లోపలికి వాటర్ అనేది వెళ్ళలేదు. అయినా మొబైల్ స్ట్రక్ అయిపోతుంది అనమాట మధ్యలో, అందుకు నేను ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇయర్స్ బిలో ఉండే వాళ్ళకి టికెట్ అయితే ఏం లేదు. యాక్చువల్గా మా నేహాన్ని తీసుకొద్దామంటే ఇంకా తనకి 3.5 ఇయర్స్ ఉన్నాయని వాళ్ళు టికెట్ పే చేయమన్నారనమాట. అంటే టికెట్ హాఫ్ టికెట్ కూడా కాదు, ఫుల్ టికెట్ పే చేయాలంట తనకి. అంటే 335 దిరమ్స్ పే చేయాలంట. ఇంకా సో నేను నేహాన్ అయితే తీసుకురాలేదు, నేను మా సాధ్విక్ ఫ్రీ కాబట్టి ఇద్దరం వచ్చేసామన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకునేటివి అయితే ఒక 3 ఏరియాస్లో ఉన్నాయి. సో ఓన్లీ కిడ్స్కి అనమాట. 3 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళకైతే చాలా వరకే రైడ్స్ ఉన్నాయి. సో వాటిలో ఆడిపించుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. సో మా సాత్విక్ కూడా కొన్ని రైడ్స్ అలో లేవు, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉందంట, అందుకని అలో చేయలేదు వాళ్ళు. చాలా వరకు సాధ్వి నేను కలిసే వెళ్ళామన్నమాట అన్ని రైడ్స్కి. సో అందువల్ల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బాగా తీసుకున్నాము. సో ఇదైతే పిల్లలు ఆడుకునేది, అయినా మేము ఇద్దరము వచ్చామన్నమాట. బయట మామూలుగా లేదనమాట, ఎండ 45 డిగ్రీస్ నుంచి 50 వరకు ఉందన్నమాట. సో అందుకనేసి ఫేస్కి అయితే సన్ స్క్రీన్ లోషన్ అయితే ఖచ్చితంగా పూసుకోవాలి, లేకపోతే ఈ ఎండకి ముఖం అంతా మాడిపోతుంది, ఆ విధంగా ఉందన్నమాట. బయట ఫుడ్ ఏది అలో చేయరు, ఇక్కడే మనం తినాల్సి ఉంటుంది. యాక్చువల్గా బయట షాప్స్ ఉంటాయి, దాంట్లో కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ అండ్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. సో మినిమం మనము 35 దిరమ్స్ పెట్టాలి. 35 అయితే నార్మల్గా వస్తుంది. సో బట్ 45 నుంచి 50 వరకు మనము పే చేయాల్సి ఉంటుంది అనమాట ఒక కూల్ డ్రింక్ తాగాలంటే. అలాగే ఇక్కడ వాటర్ బాటిల్ ఎంత అనుకున్నారు, 15 దిరమ్స్ అంట. సో ఇంకా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. బట్ అక్కడక్కడ మనకి వాటర్ ట్యాప్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా పట్టుకొని తాగొచ్చు. సో ఇప్పుడు మేమైతే ఏదైనా తిందామని రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో లోపలే మనకు ఒక రెస్టారెంట్ అయితే ఉంది.
సో మీడియం పిజ్జా 75 dirhams ఉందన్నమాట. సో అయినా కూడా తినాల్సి వచ్చింది. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ అలో చేయరు కాబట్టి ఇంకా ఇక్కడ ఖచ్చితంగా తినాలి. ఇంకా ఈ గేమ్స్ అన్నీ ఆడి ఆడి ఖచ్చితంగా ఆకలి అయితే వేస్తుంది. ఇంకా కంపల్సరీ తినాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినాక చిన్న చిన్న టీవీస్ ఎంత బాగా పెట్టారు. సో డ్రమ్స్ కూడా పెట్టారు. సో ఆ రోజైతే ఎవరు డ్రమ్స్ ప్లే చేయలేదు. సో మేమైతే పిజ్జా తినేసి మళ్ళీ రైడ్స్కి అయితే వెళ్ళిపోయాము. సో ఈ అట్లాంటిస్ వాటర్ పార్క్ 2 వీడియోస్లో నేను పెడుతున్నాను. సో ఇదైతే ఫస్ట్ వీడియో అనమాట. సెకండ్ వీడియో కూడా నేను ఏమేమి రైడ్స్ వెళ్ళామో ఏంటి అనేది అప్లోడ్ చేస్తాను. యాక్చువల్గా మా పిజ్జా అయితే వచ్చింది. ఇంకా మేము తినేసి మళ్ళీ నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోయాము. 6:30కి ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట ఇంటికి. సో ఆ టయానికి అన్ని రైడ్స్ ఫినిష్ చేసేయాలి కదా, ఇంకా సో త్వరగా తినేసి బయట వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.